అయితే నాకు ఇంతకుముందు చెప్పిన కదా కొల్లిగా ఉంటాడు పాప అరబ్బుడు మంచోడని వాద నిన్న మొన్న నైట్ కొంచెం సీరియస్గా మాట్లాడిన నన్ను ఇరిటేట్ చేసిండు ఆ కోపం వచ్చింది. అయితే వాడు ఇంకొకరు ఇద్దరు కలిసి వర్క్ చేస్తారు. మీరిద్దరు పోతుర్రు బిడ్డ, వాడిని కంప్లైంట్ చేసి కంప్లైంట్ కాకుండా మళ్ళీ నాకు వచ్చి వర్క్ చెప్పారు అనుకో మంచిగా ఉండదు. నేను సచ్చిన వేయాలి లేదు వేయాలి. నువ్వు ఎట్లా నేను చెప్తా, మేనేజర్ చెప్తాను. నువ్వు మేనేజర్ చెప్పుకో, బాస్కి చెప్పుకో, ఎవరికైనా చెప్పుకోపో. నేను మాట్లాడుకుంటా. ఇక వాడు అవునా తన మాట్లాడకి ఎట్లా అంటావా సరే మాట్లాడక అన్నాక ఇట్లా ఇట్లా పెట్టుకొని అటు ఏడు తిరిగి అయితే నెక్స్ట్ డే వచ్చి నిన్న నేను గట్టండి ఎక్సలెంట్ ఉన్నా అన్నాక ఆడు రెగ్యులర్ టీ తీసుకొస్తాడు అన్నట్టు. వాడే తీసుకొస్తాడు పాప. డాడీకి పోయి విడిచ్చి నేను తీసుకోలే. అప్పుడు నేను తాగలే. తాగిపో టీ తాగిపో నేను చక్కగా మాట్లాడకుండా వచ్చిన. వాడు మళ్ళా ఛాయ్ పట్టుకో దగ్గరికి వచ్చి తాగు, నాకేం అవసరం తాగు. ఇంకా ఆడండి మంచిగా చెప్తున్నా, తాగు, నాటకాలు చేయకు, తాగాడు. నేను తాగా కొడతా చెప్తున్నా. నేను ఏదో జోక్గా అన్నా, నువ్వు ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటావు అది అన్నాక సరే బిడ్డ ఇది తీసుకున్నాను. కానీ నాకు మస్తు హ్యాపీ విషయం ఏంటంటే అట్లా కూడా ఎవడు తీసుకురాడు తెలుసు ఆ రబ్బులల్లో. మనకంటే వాళ్ళకి ఉన్నంత యాటిట్యూడ్ ఇంకా దారుణంగా ఉంటుంది. వాళ్ళకి ఫుల్ మనీ ఉంటుంది కదా, వాళ్ళు ఇంకొకరి దగ్గరకు ఇచ్చేంత ఉండదు. వాడన్నా పోయి మనం పోయి బతలాడుకోవాలి, మన మిస్టేక్ ఉన్నా వాడి మిస్టేక్ ఉన్నా. వాడొచ్చి ఇట్లా కానీ వాళ్ళ మనసు మాత్రం వాంది వాళ్ళ ఫాదర్ది ఎంత మంచోళ్ళు అంటే, వాళ్ళ ఫాదర్ కూడా చెప్పిన చాలాసార్లు చెప్పిన వీడియోలో కూడా. నాకు ఈ సందర్భం చెప్తా, ఎందుకంటే ఎంత మంచిగా మాట్లాడతారంటే మనిషికి ఎట్లా మన సొంత మనిషి, మన ఇంట్లో మనిషి అన్నట్టు మాట్లాడతారు. ఆ మనిషి చూస్తే ఆ రబ్బుల్లే అనుకోరు అసలు. మన ఇండియా నా పర్సన్, నా కుటుంబంలోని వ్యక్తి అన్నట్టు చూసుకుంటారు, పెద్ద మంచిగుంటారు. అలాంటి వాళ్ళు దొరకడం కష్టం ఇక్కడ. ఇంత ఈజీ ఉండరు ఆ రబ్బుల్లో. మీకు అంత మంచిగా సపోర్టివ్గా ఏ విషయంలోనో మంచిగా మాట్లాడుకుంటూ ఒక ఫ్యామిలీ మెంబర్గా చూసేంత ఎవ్వరు ఉండరు. అది చాలా హ్యాపీ అనిపించేది.